ప్రభు నామమున మీ అందరికి వందనాలు. ఈరోజు దేవుని యొక్క వాక్యము, వాగ్దానము. నీతియను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుందును. యెషయా గ్రంథం 41 అధ్యాయం 10 మరి దేవుని బిడ్డరా, పడిపోతున్నామేమోనన్న భయం అందరికీ ఉంటుంది. అది ఆరోగ్యదాయకమే. అనవసరమైన సాహసాలకు పూనుకోవడం వల్ల జ్ఞానానికి సూచన కాదు. కొన్ని విషమ పరిస్థితులు మనకు వస్తాయి. ఈ పరిస్థితుల్లో మనం ప్రత్యేకమైన సహాయమే కానీ లేకపోతే మనం క్రిందకు వెళ్ళిపోవడం ఖాయం. అయితే మనం ఇప్పుడు భయపడనక్కర్లేదు. కారణం, మనకు గొప్ప సహాయం ఉంది. మనల్ని ఆదుకోవడానికి అద్భుతమైన దేవుని హస్తం ఉంది. గమనించండి, భూమి ఆకాశం వాటి స్థానంలో ఉంచే శక్తి గల, నైపుణ్యం గల ఆయన హస్తం మనకు సహాయకరంగా ఉంటుంది. నీతియును నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుందును అని వాగ్దానం ఆ విషయాన్ని స్థిరపరుస్తుంది. తన పరిశుద్ధాత్మను ప్రత్యక్షపరుస్తూ ఆజ్ఞలు జారీ చేసి దక్షిణ హస్తాన్ని చాపి తన యందు నమ్మిక ఉంచిన వారిని ఆయన ఆదుకుంటాడు. మనలో ఉన్న భయం మనకు ప్రమాద కారకం. మనలోని పరిశుద్ధత, ఆనందం మనకు భద్రత ఇస్తుంది. దేవుడు ఎవరినైతే తన దక్షిణ హస్తంతో ఆదుకుంటాడో అలాంటి వారి మీద సాతాను చేయలేడు. మన పాదాలు బలహీనంగా ఉండొచ్చు, అయితే దేవుని దక్షిణ హస్తం సర్వశక్తి గలది. మన ముందున్న మార్గం ఎగుడు దిగుడుగా ఉందేమో కానీ మనల్ని ఆదుకునే దేవుని దక్షిణ హస్తం అన్ని విధాలుగా బలమైంది. కాబట్టి మనం ముందుకు వెళ్ళిపోగలం. మనం ఆయన మీద ఆనుకున్నంత కాలం ఎట్టి పరిస్థితుల్లో పడిపోము. సమస్త సృష్టి ఆయన మీద ఆనుకున్నట్లుగా మనం కూడా ఎప్పుడు ఆయన మీదనే ఆనుకుందాం. దేవుడు తన బలాన్ని మనకు దూరం చేయడు. ఎందుకంటే ఆయన దక్షిణ హస్తం నీతి గలది. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. ఆయన దాన్ని తప్పనిసరిగా నెరవేరుస్తాడు. తన కుమారుని ఎడల నమ్మకంగా ఉన్నాడు కాబట్టి మన ఎడల కూడా నమ్మకంగా ఉంటాడు. అలా అయితే మనం ఎంతో సంతోషంగా ఉండాలి. మరి మనం సంతోషంగా ఉందాము. ఆ విధంగా దేవుని హస్తం ద్వారా బలాన్ని పొందుకునే కొద్ది మాట దేవుడు మన వెనుకల్లో ఫలించి ఆశీర్వదించును గాక. ఆమె తల ఉంచుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మీ స్తోత్రాలు. రాత్రంతా కాచారు, మరొక శ్రేష్టమైన దినాన్ని ఇచ్చారు. ఫిబ్రవరి మాసంలో 2వ వారంలోనికి మమ్మల్ని తీసుకెళ్లిన విధానాన్ని బట్టి మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తూ మహిమపరుస్తూ ఉన్నాం. ప్రభా, ఈ దినము మాతో మీరు ఉండండి, మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మీరు మాకు సహాయం చేయమని ప్రభు పేరట వేడుకుంటూ ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాం. రాత్రంతా కాచి వేకుని లేచి మిమ్మల్ని ఆరాధించే ధన్యత, భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు మీ స్తోత్రాలు, వందనాలు తెలియజేస్తున్నాం. నీతియు మీ దక్షిణ హస్తముతో మమ్మల్ని ఆదుకుంటానన్నారు. ఆయన మమ్మల్ని మీరు ఆదుకోండి. మాలో ఉన్న ప్రతి భయాన్ని తీసివేయండి. ఆయన మా ముందున్న ప్రతి ప్రమాదాన్ని, సమస్యలు, ఇబ్బందులు, ఇరుకులు, శోధల నుంచి ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని ఈరోజు పుట్టినరోజులు, వివాహ దినాలు జరుపుకున్న బిడ్డల్ని, అనారోగ్యంతో ఉన్నవారిని, ఆర్థిక సమస్యలతో ఉన్నవారిని, శరీర బలహీనతలో ఉన్నవారిని, అనేక బాధలతో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకోమని కోరుకుని ఈ దినమంతా కూడా కాచి కాపాడి సంరక్షించి మమ్మల్ని నడిపించి బలమైన కృపలో జ్ఞాపకం చేసుకోమని మిమ్మల్ని స్తుతిస్తూ మీ నామాన్ని మేము బస్తీ ప్రార్థన యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.